ఈరోజు మనం వినబోయేది ఒక మామూలు కథ కాదు, ఒళ్ళు గగురు పొడిచే ఒక చీకటి జానపద గాథ. అనంతపురం జిల్లాలోని పల్లెల్లో తరం నుండి తరానికి గుసగుసలుగా వినిపించే ఒక భయంకరమైన కథ. అదే రక్తగ్రంథం. ఈ విశ్లేషణ ద్వారా ఆ శపించబడిన గ్రంథాలయం వెనుక ఉన్న చీకటి చరిత్రను, అందులో దాగి ఉన్న గగురు పొడిచే రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిద్దాం. సరే, అసలు విషయంలోకి లోతుగా వెళ్దాం. నన్ను చదివినవాడు నావాడు. వినడానికే చాలా భయంగా ఉంది కదూ. ఇది కేవలం ఏదో పాత పుస్తకం మీద రాసిన మామూలు వాక్యం కాదు. ఒక పాత తాళపత్ర గ్రంథం మీద పచ్చి రక్తంతో రాసినట్లుగా ఉండే ఒక భయంకరమైన హెచ్చరిక. ఒక పాత పుస్తకం చదవడం వల్ల అంత ప్రమాదమేముంటుంది అని ఎవరికైనా అనిపించవచ్చు. కాని ఇది సాధారణ జ్ఞానాన్నిచ్చే పుస్తకం అస్సలు కాదు. ఏమరుపాటుగా ఎవరైనా దాన్ని తెరిచారు, ఇక వాళ్లను శాశ్వతంగా బంధించడానికి సిద్ధంగా ఉన్న ఒక భయంకరమైన మృత్యువల. అసలీ పుస్తకం ఎక్కడ్నుండి వచ్చింది? ఈ శాపం వెనుకున్న అసలు కథేమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ చీకటి నీడల వారసత్వానికి కేంద్రమైన కృష్ణాపురం, శపించబడిన గ్రంథాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ మొత్తం కథకు కేంద్ర బిందువు అనంతపురం జిల్లాలోని కృష్ణాపురం అనే ఒక మారుమూల పల్లెటూరు. ఆ ఊరి చివరన ఎవరూ వెళ్లని ఒక ప్రదేశంలో శిథిలావస్థలో ఉన్న ఒక పాత గ్రంథాలయం ఉంటుంది. ఇక్కడికి సూర్యాస్తమయమయ్యిందంటే చాలు, ఆ దారిలో ఒక పిట్టకూడా వెళ్లడానికి సాహసించదు. స్థానిక కథనాల ప్రకారం సరిగ్గా 1920వ సంవత్సరంలో ఒక విదేశీ మాంత్రికుడు ఈ భవనాన్ని నిర్మించాడు. అతనికి ఏవో వింతైన అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మంత్రతంత్రాల్లో బాగా ఆరితేరినవాడని అక్కడి వాళ్లు చెబుతుంటారు. అయితే అతను చేసిన అత్యంత భయంకరమైన, అసహజమైన తప్పు ఒకటుంది. తను చనిపోయే ముందు ఒక నిషిద్ధమైన మంత్రాన్ని ప్రయోగించి తన స్వంత ఆత్మను ఆ గ్రంథాలయంలోని ఒక పుస్తకంలో బంధించాడు. భౌతికంగా అతను మరణించినా సరే, అతని ఆత్మ ఆ పుస్తకం పేజీల మధ్య ఆ భవనపు చీకటి మూలల్లో శాశ్వతంగా ఉండిపోయింది. సరిగ్గా అదే ఆ ప్రాంతాన్ని ఒక శపించబడిన ప్రదేశంగా మార్చేసింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అదే వినయ్ అర్ధరాత్రి పరిశోధన మరియు అతను చేసిన అతిపెద్ద పొరపాటు. ఎక్కడైతే భయముంటుందో అక్కడే కొంతమందికి కుతూహలం కూడా ఎక్కువగా ఉంటుంది కదా. మూఢనమ్మకాలను ఛేదించాలనుకునే వినయ్ అనే ఒక యువ పరిశోధకుడు ఊరి జనం ఎంత బతిమాలినా వినకుండా అదంతా కేవలం భ్రమ అని కొట్టిపారేశాడు. ఆ శిథిలాలలో నిజంగా ఏముందో తన కెమెరాలో బంధించాలని ఒక చిమ్మ చీకటి అమావాస్య రాత్రి ధైర్యంగా అక్కడికి చేరుకున్నాడు. కాని లోపలికి అడుగుపెట్టగానే అతని శరీరమొక్కసారిగా జలధరించింది. లోపలంతా దట్టమైన సాలెగూళ్లు. గాలి పీల్చగానే ఎక్కడా కనిపించని కుళ్ళిపోయిన శవాల మురుగువాసన ఒక్కసారిగా ముక్కుపుటాలను తాకింది. ఆ భయంకరమైన వాతావరణంలో అకస్మాత్తుగా ఒక మూల ఉన్న అలమారా నుండి ఒక పాత తాళపత్ర గ్రంథం కిందపడింది. దానిపైనే ఆ రక్తపు ఎరుపు అక్షరాలతో రాయబడిన ఆ శాపగ్రస్తమైన హెచ్చరిక ఉంది. ఆ తర్వాత జరిగిందే ఆ నిషేధించబడిన రక్తమంత్రం చదవడం, ప్రాణాంతకమైన ఉచ్చు బిగుసుకోవడం. కింద పడిన ఆ వింత గ్రంథాన్ని చూసి అక్కడనుండి వెంటనే పారిపోవాల్సింది పోయి వినయ్ తన కుతూహలం కొద్దీ ఆ మంత్రాన్ని గట్టిగా చదవడం ప్రారంభించాడు. ఆ పుస్తకం అతన్ని పిలుస్తున్నట్లుగా అనిపించుంటుంది. ఆ పుస్తకాన్ని తెరవడమే దశాబ్దాలుగా ఆకలితో ఉన్న ఆ ఆత్మవేసిన ఉచ్చులో పడిన మొదటి అడుగు. ఆ మంత్రం చదవడం పూర్తవ్వగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గ్రంథాలయంలోని పాత కిటికీలన్నీ పెద్ద భయంకరమైన శబ్దంతో తమంతట తామే టపాటపా మూసుకుపోయాయి. బయట ప్రపంచంతో అతనికున్న ఏకైక సంబంధం తెగిపోయింది. అల్మారాల్లో ఉన్న పాత పుస్తకాలన్నీ పక్షుల్లా గాలిలోకి లేచి అతని చుట్టూ విపరీతమైన వేగంతో తిరగడం మొదలుపెట్టాయి. సరిగ్గా అదే సమయంలో ఆ గాలిలో ఎక్కడినుండో ఒక వికృతమైన దెయ్యపు నవ్వు ప్రతిధ్వనించడం ప్రారంభించింది. ఆ క్షణంలో బహుశా వినయ్కి అర్థమయ్యుంటుంది తాను ఎంతటి ప్రాణాపాయంలో ఉన్నానో అని. ఈ చీకటి అద్దంలోని ప్రతిరూపం గురించి వింటే ఆ దుష్టశక్తితో ముఖాముఖి ఎదురుపడటం ఎంత భయానకంగా ఉంటుందో అర్థమవుతుంది. ప్రాణభయంతో వణికిపోతున్న వినయ్ ఆ కటిక చీకటిలో తన కెమెరా ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఆ చిన్నపాటి వెలుతురులో అతనికి ఎదురుగా ఉన్న ఒక పాత అద్దంలో తన వెనుక ఎవరో నిలబడి ఉన్నట్లు కనిపించింది. అది నిజంగా ఊహించని ఒక భయంకరమైన దృశ్యం. ఆ పిచ్ బ్లాక్ గదిలో అతని వెనుక పొంచి ఉన్న ఆ ఆకారం మెల్లగా అతనివైపు తిరిగింది. ఒకవైపు చూస్తేనేమో ప్రాణం భయంతో వణికిపోతూ మూసి ఉన్న తలుపుల వెనుక చిక్కుకుపోయిన నిజమైన మనిషి వినయున్నాడు.
కాని మరోవైపు అద్దంలో కనిపిస్తున్న ఆకారం అచ్చం వినయ్లాగే ఉన్న మరొక రూపం, కాని అది మనిషి కాదు. ఆ అద్దంలోని ప్రతిరూపానికి కళ్ళు బొగ్గులా నల్లగా ఉన్నాయి, దాని నోటి నుండి ఎర్రటి రక్తం కారుతోంది. దశాబ్దాలుగా ఆ పుస్తకంలో బంధించబడిన ఆ విదేశీ మాంత్రికుడి ఆత్మ ఇప్పుడు వినయ్ రూపాన్ని ధరించింది. ఇక్కడే ఈ కథలో అత్యంత భయంకరమైన ముగింపు వస్తుంది. అదే పేజీల్లో బంధించబడిన ఆత్మ. భయంతో రక్తం గడ్డకట్టుకుపోయిన వినయ్ కళ్లముందే ఆ అద్దంలో ఉన్న రాక్షస ప్రతిబింబం మెల్లగా భౌతిక ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన కళ్ల ముందు తనలాగే ఉన్నొక రూపం తన వైపు రావడం చూసి వినయ్ భయంతో స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం వెలుగు చూసేసరికి జరిగిన విషాదం ఏమిటంటే, ఆ భయంకరమైన శిథిలాల నుండి ఒక యువకుడు చిరునవ్వు నవ్వుకుంటూ బయటకొచ్చాడు. చూడ్డానికతను వినయ్లాగే ఉన్నాడు, కాని లోపల ఉన్నది వినయ్ ఆత్మ కాదు, ఆ దుష్టశక్తి. ఆ మాంత్రికుడి ఆత్మ ఇప్పుడు వినయ్ శరీరాన్ని ఆక్రమించి స్వతంత్రంగా బయటకొచ్చేసింది. మరి నిజమైన వినయ్ ఏమయ్యాడు? ఆ శూన్యమైన చీకటి గ్రంథాలయం లోపల కింద పడి ఉన్న ఆ పాత పుస్తకంలోని ఒక ఖాళీ పేజీమీద కొత్తగా వినయ్ ముఖచిత్రం అచ్చుపడి ఉంది. ఆ కాగితం మీద గీసిన కళ్ల నుండి నిజమైన కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. వినయ్ ఆత్మ శాశ్వతంగా ఆ పుస్తకం పేజీల్లో బంధించబడింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఈ జానపద కథ మనకందించే ఒక భయంకరమైన హెచ్చరిక. కొన్ని పుస్తకాలు మనల్ని చదువవు, మనల్నే బంధిస్తాయి. తదుపరి చదివే పుస్తకం విషయంలో జాగ్రత్త. మనకు తెలియని విషయాలను ఎగతాళి చేయడం, కుతూహలంతో హద్దులు దాటడం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో ఈ వినయ్ కథ స్పష్టంగా చెబుతోంది.